గుడ్ మార్నింగ్. సో 2 మార్క్స్ అంతవరకు కంప్లీట్ చేసాం. ఇంకా లాస్ట్ 2 టాపిక్స్ 2 మార్క్స్ అని కూడా చాప్టర్స్ లో మీకు ఆడి లాస్ట్ లో కాన్సెప్ట్స్ లో చెప్పాను. అంటే ర్యాండమ్ వేరియబుల్స్ లో ఉన్న 2 మార్క్స్ సమ్స్, ర్యాండమ్ వేరియబుల్స్ తో 7 మార్క్స్ తో పాటుగా లాస్ట్ లో చెప్పాను 2 మార్క్స్ కూడానే. అంటే ఆ విధంగా క్వశ్చన్ నెంబర్ 10 కూడా కవర్ అయింది. ఇకపోతే 4 మార్క్స్ సమ్స్ లోకి వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్, ఇది ఒక 4 మార్క్స్ సమ్ వస్తుందండి. కాంప్లెక్స్ నెంబర్స్ సరే ఏ ప్లస్ ఐబి ఫామ్ లో ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. కొంతమంది ఎక్స్ ప్లస్ ఐవై అంటారు. ఏ ప్లస్ ఐబి గాని ఎక్స్ ప్లస్ ఐవై గాని ఈ రెండు ఫార్మ్స్ లోనే ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. ఇక్కడ వేరే ఏ కామా బి ఆర్ రియల్ నెంబర్స్. సరే ఫస్ట్ పార్ట్ ఏమంటాం అంటే ఏని, అంటే ఫస్ట్ పార్ట్ ని రియల్ పార్ట్ అని, తర్వాత ఉన్న పార్ట్ ని అంటే ఐ యొక్క మల్టిపుల్ ని ఇమాజినరీ పార్ట్ అని అంటాం. నెంబర్స్ అయితే రియల్ నెంబర్సే, కానీ ఐ మల్టిపుల్ ఏమో ఇమాజినరీ పార్ట్ అని, ఐ కాకుండా ఉన్న రిమైనింగ్ పార్ట్ ని రియల్ పార్ట్ అని అంటాం. అంటే ఇప్పుడు మన క్వశ్చన్ లోకి వెళ్తే ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా దెన్ షో దట్ 4x² ఈక్వల్ టు 1. ఈ సమ్ పబ్లిక్ లో 7 టైమ్స్ అడిగారండి. చాలా చాలా ఇంపార్టెంట్ సమ్. 4 మార్క్స్ గ్యారంటీగా డామ్ షూర్ గా వచ్చేసాం. సరే ఫస్ట్ గివెన్ x ప్లస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా. కాంప్లెక్స్ నెంబర్స్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే డినామినేటర్ లో ఎక్కడైనా ఐ కనిపిస్తే వెంటనే రేషనలైజ్ చేసేయాలండి. డినామినేటర్ లో ఐ లేకుండా చూసుకోండి. డినామినేటర్ లో ఐ కనిపించిన వెంటనే రేషనలైజ్ చేయండి. రేషనలైజ్ చేయడం అంటే ఇది ఒక టర్మ్ గా తీసుకోండి, ఐ ఉన్న టర్మ్ ఇంకొక టర్మ్ గా తీసుకోండి. కింద ప్లస్ ఉంటే మైనస్ తో మల్టిప్లై డివైడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ప్లస్ ఐ 3 అని ఉంది. మనం 2 మైనస్ 3i బై 2 మైనస్ 3i తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అంటే రేషనలైజ్ చేయడం అని అర్థం. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఇది ఒక టర్మ్ ఐ సైన్ థీటా. ఇది యాజ్ టీజ్ గా ఎలా ఉందో అలాగే రాశారు. ఇంటూ రేషనలైజ్ చేయమని చెప్పారు కదండి. ఐ ముందు ప్లస్ ఉంటే మైనస్ తో మల్టిప్లై డివైడ్ చేయాలి. సేమ్ టర్మ్ రాసి మైనస్ ఉంటే ప్లస్ తో మల్టిప్లై డివైడ్ చేయాలి. అంటే 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు పైన టర్మ్స్ యాజ్ టీజ్ గా ఇలాగే ఉంటాయండి. ఎంత 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ అంటే 1 ప్లస్ కాస్ థీటా, బి అంటే ఐ సైన్ థీటా. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. చూడండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. టోటల్ ఈ టర్మ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ప్రకారం. ఏ ఉన్న ప్లేస్ లో 1 ప్లస్ కాస్ థీటా ఉంది, బి ఉన్న ప్లేస్ లో ఐ సైన్ థీటా ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ బి అంటే ఐ సైన్ థీటా కాబట్టి స్క్వేర్ చేస్తే ఐ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. కానీ ఐ స్క్వేర్ వాల్యూ ఎప్పుడు కూడా -1. సో ఇదేమవుతుంది -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab అంటే 2 కాస్ థీటా. ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండి. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab 2 ఇంటూ కాస్ థీటా ఇంటూ 1 2 కాస్ థీటా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎందుకంటే ఐ స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ సైన్ స్క్వేర్ థీటా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా బై చూడండి కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఫార్ములా 1. ట్రిగ్నోమెట్రీ ఫార్ములాలో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఎప్పుడు కూడా 1.
కాబట్టి ఆడి ఇక్కడ ఒక 1 ఉంది ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా, ఇది ఒక బ్రాకెట్ లో రాసుకున్నా. కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ ఇక్కడ ఏముందండి 2 కాస్ తీటా, అంటే ఫైనల్ గా 1 ప్లస్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఎంతండి 1 ప్లస్ ఇక్కడ మైనస్ ఇక్కడ ఏముందండి 2 కాస్ తీటా. సో దట్ ఇంప్లైస్ x ప్లస్ iy ఇజ్ ఈక్వల్ టు న్యూమరేటర్ ఏముందండి 1 ప్లస్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై 1 ప్లస్ 1 2 ప్లస్ 2 కాస్ తీటా. దట్ ఇంప్లైస్ x ప్లస్ iy ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ తీటా మైనస్ ఐ సైన్ తీటా బై 2 కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ తీటా. సో ఫైనల్ గా మనకి దట్ ఈస్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ సెపరేట్ చేద్దామండి, అంటే 1 ప్లస్ కాస్ తీటా బై 2 ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా మైనస్ i ఇంటూ మళ్ళీ సైన్ తీటా బై 2 ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా, 1 ప్లస్ కాస్ తీటా క్యాన్సిల్. ఫైనల్ గా x ప్లస్ iy ఈజ్ ఈక్వల్ టు 1 బై 2 మైనస్ i ఇంటూ సైన్ తీటా బై 2 ఆఫ్ 1 ప్లస్ కాస్ తీటా. కంపేరింగ్ రియల్ పార్ట్ మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, x ప్లస్ iy లో రియల్ పార్ట్ x, ఇమేజినరీ పార్ట్ i ని మల్టిపుల్ y. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి x, ఇటుపక్క రియల్ పార్ట్ 1 బై 2. సో కంపేరింగ్ రియల్ పార్ట్ ఆన్ బోత్ సైడ్స్. సో x is equal to 1 by 2. Squaring on both sides. X square equal to 1 by 4. 2 square అంటే 4. Cross multiply చేస్తే 4x square is equal to 1. సో మనం ప్రూవ్ చేయాల్సింది కూడా 4x square equal to 1. సో ఆ విధంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సమ్, జాగ్రత్తగా చూడండి. సేమ్ ఆ మోడల్ లోనే డినామినేటర్ లో అయ్యింది. సో ఇది కూడా మనం ఏం చేయాలండి, రేషనలైజ్ చేసి సింప్లిఫై చేసుకుని LHS RHS సెపరేట్ గా తీసుకుని మనం ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ గివెన్ x ప్లస్ iy ఈక్వల్ టు 3 బై 2 ప్లస్ కాస్ తీటా ప్లస్ I సైన్ తీటా, దట్ ఈస్ ఈక్వల్ టు 3 బై 2 ప్లస్ కాస్ తీటా ప్లస్ I సైన్ తీటాని సేమ్ ఇంతకు ముందు సమ్ లాగే రేషనలైజ్ చేయాలండి. రేషనలైజ్ చేయడం అంటే i ప్లస్ ఉంటే మైనస్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. అప్పుడు 2 ప్లస్ కాస్ తీటా మైనస్ I సైన్ తీటా బై 2 ప్లస్ కాస్ తీటా మైనస్ I సైన్ తీటా, అంటే దట్ ఇంప్లైస్ x ప్లస్ iy ఇజ్ ఈక్వల్ టు 3 తో మల్టిప్లై చేద్దాం. 3 2s are 6 ప్లస్ 3 cos theta మైనస్ 3i sin theta బై, ఇగో చూడండి ఇది a అనుకోండి ఇది b అనుకోండి, సేమ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో a స్క్వేర్ అంటే 2 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే i స్క్వేర్ sin స్క్వేర్ థీటా. సో 2 ప్లస్ కాస్ థీటా హోల్ స్క్వేర్ మైనస్ i స్క్వేర్ sin స్క్వేర్ థీటా, ఇంతకు ముందు సమ్ లాగే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 కాస్ థీటా మైనస్ 3i sin థీటా బై సేమ్ a ప్లస్ b హోల్ స్క్వేర్, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab, a స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4, b స్క్వేర్ అంటే cos స్క్వేర్ థీటా ప్లస్ 2ab, 2 2s are 4 cos థీటా. i స్క్వేర్ వాల్యూ ఎప్పుడు కూడా -1, ఇంతకు ముందు లెక్కలో కూడా చెప్పాం, i స్క్వేర్ చోట మైనస్ రాస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ sin స్క్వేర్ థీటా. సో దట్ ఈస్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 cos థీటా మైనస్ 3i sin థీటా బై 4 ప్లస్ cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా,
వాల్యూ 1 కాబట్టి ఈ రెండిని కూడా ఒక బ్రాకెట్ లో రాసుకుంటే cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఇంకా ప్లస్ 4 cos థీటా దట్ ఈస్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 cos థీటా మైనస్ 3i sin థీటా బై 4 ప్లస్ cos స్క్వేర్ థీటా ప్లస్ sin స్క్వేర్ థీటా ఫార్ములా 1 ప్లస్ 4 cos థీటా దట్ ఈస్ ఈక్వల్ టు 6 ప్లస్ 3 cos థీటా మైనస్ 3i sin థీటా బై 4 ప్లస్ 1 5 ప్లస్ 4 cos థీటా సెపరేట్ చేద్దాం రియల్ పార్ట్ ఇది సో దీంతో ఈ 5 ప్లస్ 4 cos తో ఈ రెండిని కూడా డివైడ్ చేద్దాం సో దట్ ఇంప్లైస్ x ప్లస్ iy is equal to 6 plus 3 cos theta by 5 plus 4 cos theta. 6 plus 3 cos theta by 5 plus 4 cos theta. Next, minus I into 3 sin and I separate చేసుకున్నా 3 sin theta by అంటే రెండు సెపరేట్ చేసుకున్నా దీంతో డివైడ్ చేస్తున్నా 3 sin theta by డినామినేటర్ లో సేమ్ టర్మ్ 5 plus 4 cos theta సో కంపేరింగ్ రియల్ పార్ట్ అంటే ఇక్కడ ఏముందండి x ఇక్కడ రియల్ పార్ట్ ఏముందండి 6 plus 3 cos theta by 5 plus 4 cos theta implies x is equal to 6 plus 3 cos theta by 5 plus 4 cos theta. Next, comparing imaginary part. So, imaginary part compare చేసుకుంటే ఇక్కడ imaginary part y ఉంది. So, y is equal to అంటే i యొక్క మల్టిపుల్ అంతా imaginary part అని చెప్పాను. ఇక్కడ i మల్టిపుల్ y. ఇక్కడ i మల్టిపుల్ మైనస్ 3 sin theta by 5 plus 4 cos theta. So, x value, y value వచ్చింది. LHS equal to x square plus y square. So, x square ని టర్మ్ అంతా హోల్ స్క్వేర్ చేయాలి. కాబట్టి 6 plus 3 cos theta by 5 plus 4 cos theta whole square plus y అంటే ఈ టర్మ్ minus 3 sin theta by 5 plus 4 cos theta whole square. So, రెండిని సెపరేట్ చేసుకుంటే 6 plus 3 cos theta whole square by 5 plus 4 cos theta whole square plus minus 3 sin theta whole square అంటే హోల్ స్క్వేర్ న్యూమరేటర్ కి డినామినేటర్ కూడా అప్లై చేస్తున్నా 5 plus 4 cos theta whole square. స్టెప్స్ కాస్త ఎక్కువ అవుతున్నాయి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతో స్టెప్స్ కాస్త ఎక్కువ అవుతున్నాయి చూసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమవుతుందండి 5 plus 4 cos theta whole square. ఎల్సిఎం సేమ్ అయినప్పుడు న్యూమరేటర్ లో ఉన్న టర్మ్స్ యాస్టిస్ గా రాయాలి. రాసినప్పుడు ఇక్కడ a plus b whole square. a square అంటే 6 square 36. b square అంటే 3 cos theta whole square అంటే 3 square cos square theta అంటే 9 cos square theta plus 2ab అంటే a square plus b square plus 2ab 2 6 are 12 12 3s are 24 sorry 36 cos theta plus minus 3 whole square అంటే 9 sin square theta that is equal to చూడండి ఈ 36 ఎలాగే రాస్తున్నాను ప్లస్ ఈ రెంట్లోనూ కూడా 9 కామన్ తీస్తున్నా 9 cos square theta 9 sin square theta లో 9 కామన్ తీస్తే cos square theta plus sin square theta plus 36 cos theta by 5 plus 4 cos theta whole square. So 36 plus cos square theta plus sin square theta value 1. So 9 into 1 9 plus 36 cos theta by 5 plus 4 cos theta whole square. That is equal to 36 plus 9 45
plus 36 cos theta by 5 plus 4 cos theta whole square. That is equal to ఈ రెండులో కూడా 9 టేబుల్ కామన్ తీస్తున్నాం. న్యూమరేటర్ లో 9 టేబుల్ 5 టైమ్స్ క్యాన్సిల్, 5 ప్లస్ 4 టైమ్స్ క్యాన్సిల్, 4 cos theta by 5 ప్లస్ 4 cos theta whole square. ఇది స్క్వేర్ లో ఒకసారి క్యాన్సిల్. సో ఫైనల్ గా ఏం మిగిలింది LHS 9 by 5 ప్లస్ 4 cos theta. ఇప్పుడు మనం RHS చేద్దాం. నెక్స్ట్ RHS ఏంటండి 4x minus 3. RHS is equal to 4x minus 3. 4 into x వాల్యూ ఎంత వచ్చిందండి 6 plus 3 cos theta by 5 plus 4 cos theta minus 3. x ప్లేస్ లో ఈ టర్మ్ రాశాను. సో ఫైనల్ ఇక్కడ LCM 5 plus 4 cos theta. సో LCM ఉంది కూడా ఇది యాక్చువల్ గా ఎక్కించాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 4 of 6 plus 3 cos theta minus 3 into క్రాస్ మల్టిప్లై చేస్తే 5 plus 4 cos theta. 4 తో మల్టిప్లై చేయండి. 6 4s are 24 plus 4 3s are 12 cos theta. 5 3s are 15 plus into minus minus 4 3s are 12 cos theta by 5 plus 4 cos theta. ఇక్కడ ఈ ప్లస్ 12 cos theta మైనస్ 12 cos theta క్యాన్సిల్. 24 minus 15 9 by 5 plus 4 cos theta. సో LHS వాల్యూ కూడా 9 by 5 plus 4 cos theta. RHS వాల్యూ కూడా 9 by 5 plus 4 cos theta. Therefore LHS equal to RHS. That implies and ఏ ప్రూవ్ అయింది x square plus y square equal to 4x minus 3. ఈ రెండు సమ్స్ కూడా ఒకదాని మీద ఒకటి రెండు కూడా పబ్లిక్ లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏపీలో టీఎస్ లో కూడా అడిగారు, కాబట్టి ఇది కూడా చేస్తాను. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.